కోల్కతా ట్రైనీ డాక్టర్ ఇన్సిడెంట్ గురించి అందరికీ తెలిసే ఉంటది. చాలా మంది నిర్భయ 2 అంటున్నారు కానీ నాకు తెలిసి ఇది అంతకన్నా దారుణం మావా. నా బంగారు పొట్టలో వేలు పెడితే కొట్టనా అని చీమ కూడా అంటదంట. అలాంటిది చీమకు కూడా హాని చేయని ఈ అమ్మాయి ఏం తప్పు చేసిందనరా సామూహికంగా అత్యాచారం చేసి మరీ చంపేశారు. మనుషుల్లోనే దేవుళ్ళుగా కొలిచేది ముగ్గురిని. ఒకటి పేరెంట్స్, 2 టీచర్స్, 3 డాక్టర్స్. మళ్ళీ మనం ఇదే క్వశ్చన్ ని మన పేరెంట్స్ ని టీచర్స్ ని అడిగితే వాళ్ళు కూడా డాక్టర్లే దేవుళ్ళు అని చెప్తారు. కానీ చిన్న కామానికి, కక్షలకి, కోపానికి లోనయ్యి చంపేయటం ఈజీ అయిపోయింది. నిజానికి ఒక ప్రాణాన్ని బ్రతికించడం చాలా కష్టం. ఇలా వైద్య వృత్తిలో ఉండి సేవలందిస్తున్న ప్రతి ఒక్కళ్ళు దేవుళ్ళతోనే సమానం. అలాంటి ఒక దేవతకి అన్యాయం జరుగుతుంటే ఇంకా మనం బయట కొవ్వొత్తులు పట్టుకుని న్యాయం కోసం పోరాడే పరిస్థితిలో బతుకుతున్నాం. ఇలాంటి ఇన్సిడెంట్లు నిన్నో మొన్నో 1, 2 జరగటం కాదు మామ, ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. కానీ వీటికి న్యాయం మాత్రం జరగదు. వావి వరసలు కూడా మర్చిపోయారు. ఒకటి చెల్లి మీద కన్నేస్తాడు, ఇంకొకటి అక్కని రేప్ చేసి చంపేస్తాడు. ఆఖరికి ఒక కన్న తండ్రి తన కూతుర్ని రేప్ చేస్తే అమ్మ ఊరి నుంచి రాగానే చెప్దామని ఆ పిల్ల వెయిట్ చేస్తే వాళ్ళ అమ్మ యాక్సిడెంట్ లో చనిపోయిందనే న్యూస్ తెలిసి ఆ పిల్ల బాధపడుతూ ఉంటే ఆ రోజు నైట్ కూడా రేప్ చేశాడు వాళ్ళ నాన్న. ఇలాంటివన్నీ న్యూస్ ఛానల్లోనో న్యూస్ పేపర్లోనో చూస్తుంటాం, అంతే, అక్కడ వరకే. కానీ దాని తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు. ఇలాంటివి ఎన్నెన్నో జరుగుతున్నాయి. ప్రొటెస్టులు చేసి కొవ్వొత్తులే కాదు మనసులు కూడా కరిగిపోతున్నాయి. మనుషుల మీద కూడా నమ్మకాలు పోతున్నాయి. స్ట్రాంగ్ చట్టాలు ఏమన్నా తీసుకురండి, ఎందుకంటే ఇక్కడ మనుషులా లేరు, మృగాల్లా మారిపోతున్నారు. క్షమించండి జంతువులతో కంపేర్ చేసినందుకు. వాటికంటే జ్ఞానం లేదు మనకుందిగా. కానీ వావి వరుసలు మర్చిపోయి విచక్షణారహితంగా ప్రవర్తిస్తాం. అక్కడ బార్డర్ లో ఆర్మీ వాళ్ళు మన కోసం ప్రాణాలకు తెగించి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇక్కడ డాక్టర్లేమో కరోనా లాంటి వైరస్లు వచ్చినప్పుడు వాళ్ళ ప్రాణాలకు తెగించి మన ప్రాణాలు కాపాడుతున్నారు. శత్రువుకి భయపడక్కర్లేదు, వాడు చంపడానికే వస్తాడు, బాంబేసి పోతాడు. కానీ ఇక్కడ మనతోని మనిషి రూపంలో జంతు లక్షణాలతో ఉండి వావి వరుసలు కూడా మర్చిపోయి నమ్మించి గొంతు కోయటం, పైశాచిక ఆనందంతో చంపటం ఇది మహాపాపం. అయినా బార్డర్ బయట ఉన్న వాళ్ళతో ఫైట్ చేయడం కంటే బార్డర్ లోపల ఉన్న వాళ్ళతోనే ఎక్కువ ప్రమాదం పొంచి ఉంది. ఈ వీడియోలో మనం కొన్ని పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. పాయింట్ నెంబర్ 1, కోల్కతా ట్రైనీ డాక్టర్ కేసు అప్డేట్ ఏంటో చూద్దాం. కోల్కతాలోని ఆర్జీకర్ అనే ఒక గవర్నమెంట్ కాలేజ్ ఉంది. అక్కడ మెడికల్ కాలేజ్ తో పాటు హాస్పిటల్ కూడా ఉంది. అందులో అక్కడ 31 ఏళ్ల అమ్మాయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ 2nd ఇయర్ చదువుతుంది. ట్రైనీ డాక్టర్ గా అదే హాస్పిటల్లో పనిచేస్తుంది. అప్పటికే ఆ అమ్మాయి కంటిన్యూస్ గా 36 గంటల షిఫ్ట్ లో ఉంది. సో నార్మల్ గానే వర్క్ లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు రిలాక్స్ అవుదాం అనుకుంటారు కదా, అలా తను రెస్ట్ తీసుకుందాం అనుకుంది. బట్ అక్కడ ట్రైనీ డాక్టర్స్ కి ప్రాపర్ రూమ్స్ ఏం లేవు. సో దీంతో సెమినార్ హాల్ లో అయితే ఎవరు ఉండరు కదా అని అక్కడికి వెళ్ళి నిద్రపోయింది. కట్ చేస్తే ఆగస్టు 9 తెల్లవారుజామున సెమినార్ హాల్లో సెమీ న్యూడ్ తో ఒక బాడీ కనిపించింది. ఆ బాడీ ఎవరితో కాదు, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అమ్మాయిదే. ఫస్ట్ ఇది ఆత్మహత్యగా ప్రచారం చేశారు. బట్ అక్కడ ఉన్నది చదువుకుంటున్నది డాక్టర్లే కాబట్టి వాళ్ళకి తెలుసు కదా ఏది హత్యో ఏది ఆత్మహత్యో అనేది. తోటి డాక్టర్లంతా ఇది హత్యేనని పట్టుబట్టడంతో అక్కడ ఉన్న హాస్పిటల్ వర్గాలంతా బాడీని పోస్ట్ మార్టం కి పంపించాయి. దాని తర్వాత వచ్చిన అటాప్సీ రిపోర్ట్ చూసిన తర్వాత దేశం మొత్తం షాక్ తింది. ఆ రిపోర్ట్ లో ఉన్న దాని ప్రకారం ట్రైనీ డాక్టర్ మీద 14 గాయాలు ఉన్నట్టు గుర్తించారు. చిటికిన వేలు దగ్గర నుంచి పెదవులు దాకా చాలా చోట్ల గాయాలైనాయి అంట. 2 కళ్ళు, నోరు, గొంతు, పెదవులు, ప్రైవేట్ పార్ట్ నుంచి కూడా రక్తస్రావం అయినట్టు గుర్తించారు. అంటే ఎంతగా హింసించుంటారో ఆ అమ్మాయిని మీరే ఆలోచించండి. ఇందులో ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఆ అమ్మాయి బాడీలో ఊహించిన దానికంటే ఎక్కువ స్పామ్ ఉందంట. అంటే ఒకటి కాదు ఇంకా చాలా మంది ఆ అమ్మాయిని అత్యాచారం చేస్తుంటారని అనుమానిస్తున్నారు. ఆ అమ్మాయిని రేప్ చేయడం కోసం ముందుగా చంపేసి తర్వాతే ఆ అమ్మాయి మీద అత్యాచారం చేశారు అని చెప్తున్నారు. తన కాళ్ళు 90 degrees లో పడున్నాయంట. కళ్ళల్లోనేమో గాజు ముక్కలు కూడా ఉన్నాయని చెప్పారు. మరి ఈ దారుణానికి ఒడిగట్టింది ఎవడరా అంటే సంజయ్ రాయ్ అని తెలుస్తుంది. ఇతను లోకల్ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ లో వాలంటీర్గా పనిచేస్తున్నాడు. వీడిని ఎలా కనిపెట్టారంటే సెమినార్ హాల్ ఇన్సిడెంట్ ఉంది కదా, అక్కడ ఎవిడెన్స్ గా బ్లూటూత్ హెడ్సెట్ ఒకటి దొరికిందంట. అది సంజయ్ ఫోన్ కి కనెక్ట్ అయింది. అలాగే హత్య జరిగిన రాత్రి సంజయ్ అక్కడే తిరుగుతున్నట్టు సీసీటీవీ ఫుటేజ్ లో కనిపించింది. అలాగే డెడ్ బాడీ గోళ్లలో ఈ సంజయ్ గడి బ్లడ్, చర్మం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే ఈ కేసులో సంజయ్ గడిని ఒక్కడే చూపిస్తున్నారు, వీడి వెనక ఇంకా చాలా మంది ఉన్నారని చెప్పి తోటి డాక్టర్లు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ల డిమాండ్స్ మేరకు కోల్కతా హైకోర్టు కూడా ఈ కేసుని సిబిఐ కప్ చెప్పింది. సుప్రీం కోర్టు కూడా ఈ కేసుని సుమోటోగా తీసుకుంది. ప్రెసెంట్ అయితే ఈ కేసు మీద ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. పాయింట్ నెంబర్ 2, అసలు ఎవరి సంజయ్ రాయ్, వీడి బ్యాక్గ్రౌండ్ ఏంటి? పోలీసులు వీడిని అరెస్ట్ చేసిన తర్వాత సైకో అనాలిసిస్ టెస్టులు చేశారు. ఒక మనిషి ఇంత పాశవికంగా ఎలా ప్రవర్తిస్తాడు అని ఎంక్వైరీ చేస్తే పోలీసులకి కొన్ని మతిపోయే విషయాలు తెలిసినాయి. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు 2019 నుంచి కోల్కతా పోలీసు డిజాస్టర్ మేనేజ్మెంట్ గ్రూప్ లో సివిక్ వాలంటీర్ గా పనిచేస్తున్నాడు. ఆ తర్వాత ఈ హాస్పిటల్ కి ట్రాన్స్ఫర్ అయ్యాడు. నెలకి 12,000 జీతంగా పనిచేస్తున్నాడు. వీడు చేసేది వాలంటీర్ పని అయినా పోలీస్ లానే కనిపిస్తాడు. పోలీస్ టీ షర్ట్ వేసుకుని అందరినీ బెదిరించడం, హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ దగ్గర డబ్బులు తీసుకుని బెడ్స్ ఇప్పిస్తానని చెప్పడం. అంతేకాదు అక్కడ హాస్పిటల్లో జరిగే భారీ రాకెట్స్ లో సంజయ్ రాయ్ హస్తం ఉందన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అక్కడ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం హత్య తానే చేసినట్లు అంగీకరించాడు. సంజయ్ రాయ్ మొబైల్ నుండి అశ్లీల వీడియోలు, వీటితో పాటు మరికొన్ని హింసాత్మక వీడియోలు కూడా గుర్తించారు. వీడికి హత్య చేశాను అని భయం కానీ పశ్చాత్తాపం కానీ వాళ్ళు కనిపించలేదు. నేనేం తప్పు చేయలేదు, అవసరమైతే ఉరి తీసుకోండి అని పోలీసులకే తేల్చి చెప్పాడు. వీడికి ఉరి శిక్ష ఇస్తే ఈజీగా చచ్చిపోదాం అనుకుంటున్నాడేమో. అలా ఉండకూడదు మామ, చావు చాలా భయంకరంగా ఉండాలి. జనాల్లో వదిలేయాలి వీడిని. 10 నిమిషాల్లో వీడు బ్రతుకుండగానే వీడి బాడీలోని ప్రతి పార్ట్ పీకేస్తారు. ఇంక వీడి బ్యాక్గ్రౌండ్ చూస్తే చాలా షాకింగ్ గా ఉంటది మామ. వీడికి 4 సార్లు పెళ్లిళ్ళని, 3 పిల్లలు మాత్రం వీడి చిత్రహింసలు గురి చేస్తున్నారని వదిలేశారు. ఇంకా 4వ భార్య లాస్ట్ ఇయరే క్యాన్సర్ తో చనిపోయింది. నిజానికి వీడికి క్యాన్సర్ వచ్చి చనిపోలేదు, బతికిపోయారు.
ఇక వీడి గురించి తెలిసిన వాళ్ళంతా ఏం చెప్తున్నారంటే వీడి ప్రవర్తన దారుణంగా ఉంటదని, మహిళల్ని హింసిస్తాడని, తాగి ఇంటికి వచ్చి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాడని అక్కడ ఉన్న వాళ్ళంతా చెప్తున్నారు. మీరంతా ఇప్పుడు కాకుండా అప్పుడే కంప్లైంట్లు ఇచ్చుంటే ఈ రోజు ఈ ఘటన జరిగేది కాదేమో. పాయింట్ నెంబర్ 3, ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ లో అసలు ఏం జరుగుతుంది? 2001లో కూడా ఇలానే ఒక మెడికల్ స్టూడెంట్ సౌమిత్ర బిశ్వాస్ ఇదే హాస్పిటల్లో ప్రాణాలు కోల్పోయాడు. అక్కడ పోర్నోగ్రఫీ గ్యాంగ్ ఉందని గుర్తించాడని, అందుకే అతను దారుణంగా చంపేశారని అక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు. ఆ కేసును కూడా ఆత్మహత్య అని క్లోజ్ చేశారంట. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఇది ఆత్మహత్య కాదు హత్య అని చెప్పి పోరాటం చేయడం వల్ల సిఐడి విచారణ జరిపించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. బట్ ఏం లాభం లేదు మామ, వాళ్ళకి ఏం న్యాయం జరగలేదు. ఆ కేసు అసంపూర్తిగా అలా ఉండిపోయింది. హాస్టల్ రూమ్ లో ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయినట్టుగా చిత్రించారని చెప్పి, కానీ నిజమేంటంటే అక్కడ రహస్యాలన్నీ బయట పెడతాడేమో అని భయమేసి వీడిని చంపేసి సూసైడ్ లాగా సృష్టించారని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఇక 2003లో అక్కడ సిబ్బందిలో ఒకరు అనుమానాస్పద రీతిలో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. దీన్ని ఏం చేశారంటే బిల్డింగ్ పై నుంచి కిందకి దూకి సూసైడ్ చేసుకున్నాడని ఈ కేసును కూడా మిస్టరీగానే మిగిల్చేశారు. ఇదే 2003లో ఓ ఇంటర్న్ ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్ది రోజులుగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడని, అందుకే చనిపోయాడని అప్పట్లో పోలీసులు చెప్పారు. ఈ కేసులో కూడా పెద్దగా విచారణ ఏం జరపలేదు మామ. యాంటీ డిప్రెషన్ పిల్స్ ఓవర్ డోస్ కారణంగా చనిపోయాడని తేల్చి చెప్పేశారు. ఇప్పుడు ఈ ట్రైనీ డాక్టర్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది మామ. కేసుని సిబిఐ తీసుకుందిగా, ఎక్కడి వరకు తీసుకెళ్తారో చూడాలి. కానీ మనం మాత్రం ఖచ్చితంగా పోరాడాలి. ఇది మామ ఈ కాలేజ్ యొక్క చీకటి భాగోతం. ఒక్క కేసు కూడా సాల్వ్ అవ్వలేదు. ఎంత దారుణమా. పాయింట్ నెంబర్ 4, ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు మనం వీడియోలు చేయొచ్చా? చేస్తే ఎటువంటి నియమాలు పాటించాలి? ఇది చాలా ఇంపార్టెంట్ మామ, స్కిప్ చేయకుండా చూడండి. యాక్చువల్గా ఇలాంటి ఇన్సిడెంట్లు చూసినప్పుడు మనకి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది, చాలా ఎమోషనల్ అవుతాం. రేప్ చేసిన వాడిని ఉరి తీయాల్సిందే అని చెప్పి గట్టిగా చెప్తాం, ట్రెండ్లు చేస్తాం. ఇదంతా మనలో ఉన్న కోపాన్ని చూపించుకోవడానికి ఒక దారి మాత్రమే. ఎమోషన్ ఎవరికైనా ఉంటది, అదేం తప్పేం కాదు. మన వాయిస్ ని రేస్ చేస్తాం, ఇదంతా మంచిదే. కానీ చట్టానికి లోబడి ఉండాలన్న సంగతి మాత్రం మర్చిపోకూడదు మామ. ఇలాంటి రేపులు జరిగిన వాటి మీద వీడియోలు చేసేటప్పుడు బాధితురాలు పేరు గానీ, ఫోటో గానీ, తల్లిదండ్రుల పేర్లు గానీ, ఫోటోలు గానీ, బంధువుల పేర్లు కూడా ఎక్కడ పోస్ట్ చేయకూడదు. మీడియాకి ఇది చాలా ఖచ్చితంగా వర్తిస్తుంది. అటు సోషల్ మీడియాలో కూడా ఇదే ఫాలో అవ్వాలి. కానీ కోల్కతా డాక్టర్ కేసులో మాత్రం ఈ రూల్ ని చాలా మంది బ్రేక్ చేశారు. బాధితురాలు ఫోటోలు షేర్ చేశారు, ఆమె పేరుతో ఏకంగా ఒక హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేశారు. ఇదంతా చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. మన చట్ట ప్రకారం ఇవన్నీ నేరాలే మావా. ఇప్పటికే ఆమె ఫోటోలు పోస్ట్ చేసిన వాళ్ళని గుర్తించి పోలీసులు వాళ్ళకి నోటీసులు కూడా పంపిస్తున్నారు. ఎందుకని ఇలా ఫోటోలు గానీ పేర్లు గానీ వెల్లడిస్తే నేరంగా పరిగణిస్తారంటే, ఇలా ఒక అమ్మాయి మీద రేప్ జరిగింది అంటే సమాజం వాళ్ళని చూసే తీరు చాలా అభ్యంతరకరంగా ఉంటది కాబట్టి, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది కాబట్టి, అందుకే ఐడెంటిటీ వెల్లడించకూడదని కోర్టులే తేల్చి చెప్పాయి. ఈ కేసులో నాకు బాగా చిరాకు తెప్పించిన విషయం గానీ, అర్థం కాని విషయం గానీ ఏదైనా ఉంది అంటే అది మమతా బెనర్జీ గారు చేస్తున్న ర్యాలీ. శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత ఉన్న ముఖ్యమంత్రి ఇలా ర్యాలీ చేయడం ఏంటో, దాని వెనుకున్న అంతరార్థం ఏంటో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. కాకపోతే సిబిఐ విచారణ కరెక్ట్ గా జరగాలనే డిమాండ్ తోనే ఈ ర్యాలీ చేస్తుందని ఆ పార్టీ సీనియర్ నేతలు చెప్తున్నారు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి దీన్ని రాజకీయం చేయొద్దు. ఇప్పుడు మనం ఆ కాలేజీ ప్రిన్సిపల్ గురించి మాట్లాడుకుందాం. వీడు ఒక పెద్ద మాఫియా డాన్. వీడు ఎంత డేంజర్ గాడంటే ఈ మ్యాటర్ మొత్తాన్ని సూసైడ్ కింద మార్చింది వీడే. స్టార్టింగ్ లో నిజాలు బయటకు రాకుండా ఆపింది కూడా వీడే. అన్నిటికీ మించి వీడు బుక్ అయిపోయాడని తెలిసిన తర్వాత ఆ క్యాంపస్ నుంచి రిజైన్ చేసి బయటకు వచ్చేసాడు. కానీ వీడు మమతా బెనర్జీ పార్టీకి పెద్ద సపోర్టర్. ఆ పార్టీ వాళ్ళతో చాలా లింకులు ఉన్నాయి. వాళ్ళు రూలింగ్ లో ఉన్నారు కాబట్టి వీడి రిజిగ్నేషన్ ని క్యాన్సిల్ చేసి ఇమీడియట్ గా వేరే హాస్పిటల్ కి పోస్టింగ్ ఇచ్చారు. అన్నిటికన్నా విచిత్రం ఏంటంటే వీడు ఆల్రెడీ రిజైన్ చేసే జాబ్ ఉంది కదా, దానికంటే ఇప్పుడు వచ్చిన పోస్టింగ్ చాలా పెద్దది. ఈ సంజయ్ రాయ్ గారు A1 అయితే వీడే A2. వాడెంత డేంజరో వీడు అంతకన్నా డేంజర్. సంజయ్ రాయ్ గారు తప్పు చేస్తాడు, కానీ ఈ ప్రిన్సిపల్ గారు ఇంకో 10 మందితో తప్పు చేయిస్తాడు. అంత లత్కోర్ గాడు వీడు, చిచ్చి. ఇక ఫైనల్ గా పాయింట్ నెంబర్ 5, వీటిని అరికట్టడానికి మనకేమైనా సొల్యూషన్ దొరుకుద్దా? ఇది సొల్యూషనా కాదా అనేది నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఒకటి చెప్తాను మావా. ఇప్పటి వరకు మనం ఒలింపిక్స్ లో తెచ్చుకున్న గోల్డ్ మెడల్స్ చాలు, కానీ ఇక నుంచైనా ఆ డ్రిల్ పీరియడ్ లో చిన్నపిల్లలకి ఆడపిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ ఎలా చేసుకోవాలని ట్రైనింగ్ అన్నా ఇవ్వండి. ఇంటరు డిగ్రీ చదివే వాళ్ళకి ఒళ్ళు వయసు సహకరించకపోవచ్చు, కానీ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రోజు నుంచైనా, అంటే ఇక నుంచైనా స్కూల్స్ కి వెళ్లే చిన్నపిల్లలు ఆడపిల్లల దగ్గర నుంచి సెల్ఫ్ డిఫెన్స్ ఎలా చేసుకోవాలని ఆ డ్రిల్ పీరియడ్ లో నేర్పించండి. కనీసం వాళ్ళకి ధైర్యం తెగింపు వచ్చి ముందు తరాలైనా బాగుంటాయి. దాంతో పాటు సొసైటీ కూడా బాగుంటది. దీంతో పాటు మన చట్టాల్లో కూడా మార్పులు తీసుకురండి. తప్పు చేసిన వాడికి శిక్ష ఎలా పడాలంటే, ఇంకొకటి చేయాలంటే భయపడాలి. చిన్నప్పటి నుంచి పరువు కోసం, ప్రతిదాని కోసం టీచర్స్, పేరెంట్స్ నువ్వు అమ్మాయివి అని ప్రతిసారి వెనక్కి లాగేయకుండా మీరు ముందుండి వాళ్ళని ఇంకా ముందుకు నడిపించండి. ఇక ఇవి చేసినా కూడా జరగదు అంటే లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒకే ఒక సొల్యూషన్ ఉంది మామ, అదే ఈ ప్రపంచం అంతమైపోవాలి. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే వీడియో. యాక్చువల్గా రోస్ట్ వీడియో చేస్తున్నాను, మధ్యలో ఈ వీడియో చేయాల్సి వచ్చింది. అప్డేట్లు అటు ఇటుగా ఉండొచ్చు, బట్ మీకు మ్యాటర్ అర్థమైంది అనుకుంటున్నా. దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. నెక్స్ట్ మంచి రోస్ట్ వీడియోతోనే వస్తాను.